కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఆయన ప్రస్తుతం మంత్రిగా కూడా ఉండడంతో స్థానిక పోలీసుల్ని వైసీపీ నాయకుల్ని అణిచివేసేందుకు ఇష్టానుసారం వాడుతూ ఉన్నారు అన్న ఆరోపణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుని అణిచివేసేందుకు చాలా సార్లు పోలీసుల్ని ప్రయోగించి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మచిలీపట్నం కొబ్బరి తోటల ప్రాంతంలో ఇల్లు కూల్చివేస్తున్నారన్న సమాచారంతో పేర్ని కిట్టు అక్కడికి వెళ్ళగా సిఐ పరమేశ్వరరావు రెచ్చగొట్టి మరీ వివాదానికి కారణమయ్యారని కూడా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నిజానికి ఈ ఇల్లు ఏదైతే కూల్చివేతకు గురైందో ఆ ఇల్లు జనసేన పార్టీ మద్దతుదారులది. అయినప్పటికీ కూడా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇల్లు కూలుస్తున్నారని తెలిసినా కూడా ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడు అటువైపు రాలేదు. కోర్టు స్టేని వెకేట్ చేసింది. అందుకే మేము ఇల్లు నిర్మించుకుంటున్నామని బాధితులు చెప్పినా సరే అధికారులు కానీ పోలీసులు కానీ లెక్క చేయలేదు. ఆ పోలీసుల సాయంతో అక్కడికి వచ్చిన మున్సిపల్ అధికారులు ఇంటిని జేసీబీల సాయంతో కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని కిట్టు అక్కడికి వెళ్లారు. కూల్చివేతకు సంబంధించిన ఉత్తర్వులు ఏంటో చూపించండి అని కూడా డిమాండ్ చేశారు. అధికారులు అయితే చూపించలేదు. ఆ సందర్భంగానే అక్కడికి వచ్చిన సిఐ పరమేశ్వరరావు పేర్ని కిట్టుతో వాగ్వాదానికి దిగారు. మీ ప్రభుత్వంలో కూడా ఇలాగే మేము బందోబస్తు కల్పించామని చెప్పారు. దానిపైన పేర్ని కిట్టు అభ్యంతరం తెలిపారు. ఒక సిఐగా ఉండి పోలీస్ అధికారిగా ఉండి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అని ఎలా మాట్లాడుతున్నారు, ఇదేం పద్ధతి అని నిలదీశారు. దాంతో మాట పెరిగింది. సిఐ ఒక దశలో డైరెక్ట్ గా పేర్ని కిట్టుని ఉద్దేశించి ఏం పీకలేవు అంటూ మాట్లాడారు. దాంతో పేర్ని కిట్టు కూడా ఆగ్రహానికి లోనయ్యారు. నువ్వు కూడా ఏమీ పీకలేవు, ఒక సిఐ ఉండి మీ పార్టీ మా పార్టీ అని మాట్లాడటమే కాకుండా ఏం పీకలేవు అని ఎలా మాట్లాడుతున్నావు అంటే చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిఐ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు సిఐని పక్కకు తీసుకెళ్లారు. సిఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ సిఐ పరమేశ్వరరావు ఏ పనులు చేస్తున్నారు, ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారో అన్ని వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయని పేర్ని కిట్టి వ్యాఖ్యానించారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టాలన్న ఉద్దేశంతోనే సిఐ వచ్చి ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఏమీ పీకలేవు అంటూ ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా రెచ్చగొట్టి వైసీపీ నాయకులు తిరిగి వాళ్ళు సమాధానం ఇస్తే కేసులు పెట్టాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగానే తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లో సిఐ పరమేశ్వరరావు పనిచేస్తూ ఉన్నారని కూడా అక్కడికి వచ్చిన వైసీపీ నాయకులు ఆరోపించారు. బాధితులు జనసేన పార్టీ మద్దతుదారులైనప్పటికీ కూడా ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడు అక్కడికి రాకపోవడం చివరకు పేర్ని కిట్టునే వెళ్లి వాళ్లకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఆయన మారకూడదు కదా, మీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో మీరు పోస్టింగ్ లో చెప్పాలి. మీకు పోస్టింగ్ లేదు కదా మా గవర్నమెంట్ లో. మీరు రాజకీయాలు మాడుకో మర్యాద ఇస్తా మీకు మర్యాద కూడా చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ అందుకే ఐదేళ్ళు మనం పోస్టింగ్ లేదు. అందుకే 5 ఏళ్ళు మనం ఏం సార్ అది గవర్నమెంట్ నీ పని ఆ గవర్నమెంట్ అంబులాన్స్ తీసుకున్నా కానిస్టేబుల్ తీసుకుంటాం. తప్పు కదండి. ఊరికే పోస్టింగ్ ఇట్లాగే పోతాయి.